యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనం బ్రతకాలంటే చంపాల్సింది ఆశనే కాదు, నిరాశనే. దాన్ని చంపు చాలు, నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు. నిన్ను చూస్తుంటే మా పెదనాన్నే గుర్తొస్తున్నాడురా. ఆయన అంతే, ఎంత పెద్ద కష్టంలో ఉన్నా చిన్న మాటతో ధైర్యం చెప్పేవాడు. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ఇచ్చేవాడు. అవునన్నా, వెళ్ళిన పని ఏమైంది? ఆ అమ్మాయి ఉంగరం పెట్టుకుందా? పెట్టుకుందమ్మా. మరి ఉంగరం వెలిగిందా? లేదమ్మా. లేదా? అయితే ఆ అమ్మాయి మన ఇంటి వారసురాలు కాదన్నమాట. ఆ సంగతేమో నాకు తెలీదు గాని నువ్వు చెప్పిన మహిమ లాంటివి ఆ ఉంగరానికి లేవమ్మా. ఏం మాట్లాడుతున్నావు వర్మ? ఈ ఉంగరానికి మహిమలున్నాయో లేవో నీ కళ్ళారా నువ్వే చూసావు కదా. చూశానమ్మా. దానికే గనక మహిమలుంటే వేలుకి ఎన్నిసార్లు పెట్టుకున్నా వెలగాలి కదా. అవును, వెలగాలి, వెలిగి తీరాలి. కానీ అలా జరగలేదమ్మా. వెలగలేదా? ఏంటా నన్ను చెప్పేది? అవునమ్మా, ఇంతకుముందు చిట్టమ్మ ఆ ఉంగరం పెట్టుకున్నప్పుడు వెలిగిందంట. కానీ తీరా నేను వెళ్లి చూసేసరికి ఆ ఉంగరం వెలగలేదమ్మా. నువ్వు చెప్పేది నిజమా? ఒకసారి వెలిగిన ఉంగరం నువ్వెళ్ళి చూసేసరికి వెలగలేదా? అవునమ్మా, అలా ఒకసారి వెలిగి రెండోసారి వెలగకపోవడంతో మాకెవరికీ అసలు అర్థం కాలేదు. నాకు అర్థమైంది వర్మ. ఆ ఉంగరం తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. ఇలా ఇవ్వు. చూసావమ్మా, ఇప్పుడు నీ చేతికి పెట్టుకున్నా అది వెలకలేదు. ఇప్పటికన్నా అర్థమైందా దీనికి ఎలాంటి మహిమలు? వర్మ, అనుమానాలతో అపోహలతో దైవశక్తిని తక్కువ చేసి మాట్లాడుకో. ఇది ఖచ్చితంగా నేను నీకిచ్చిన ఉంగరం కాదు. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? ఇది మన ఉంగరం కాదా? ముమ్మాటికి కాదు వర్మ. ఉంగరాన్ని పట్టుకుంటేనే చెప్పగలను. ఈ ఉంగరం అచ్చుగుద్దినట్టుగా మన ఉంగరాన్ని పోలి ఉండొచ్చు, అంతే తప్ప ఈ ఉంగరానికి నా ఉంగరానికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరో నా ఉంగరాన్ని దొంగిలించి ఆ స్థానంలో మరొక ఉంగరాన్ని పెట్టారు. కాబట్టే ఇది నా వేలుకు పెట్టుకున్నా వెలగలేదు. అమ్మా, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఇదే నిజం వర్మ. ఇప్పుడే అమ్మాయికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పు. వెంటనే నా ఉంగరం ఎక్కడుందో వెతకమని చెప్పు. అలాగే అమ్మా. అది నాకు కావాలి, అది నాకు కావాలరా. అలాగే అమ్మా, ఇప్పుడే నేను వదినతో మాట్లాడతా, నువ్వేం కంగారు పడకు. వర్మ, చెప్పు వర్మ. వదిన, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏటి మరిదేది? నీ వేలుకు పెట్టుకున్న ఉంగరం ఎందుకు వెలగలేదో తెలుసా? ఎందుకు వెలగలేదు? ఆ ఉంగరం నేనిచ్చిన ఉంగరం కాదు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావా? అది నువ్విచ్చిన ఉంగరమే కదా. ముమ్మాటికి అది ఆ ఉంగరం కాదంటుదినా. ఇప్పుడే నాకు మా అమ్మ చెప్పింది. అంటే వర్మ నాకు ఉంగరం ఇవ్వటం, ఆ ఉంగరం ఎలగటం, ఈ అన్ని కాంతమత్తా చూసేసిందా? కొంపదీసి ఆవిడే ఆ ఉంగరాన్ని కొట్టేసి దాని స్థానంలో మరో ఉంగరం పెట్టిందా? చిట్టమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఎవరు ఫోన్లో? వర్మ చేశాడు బావా. ఏంటంట? ఇందాక ఉదయం నా ఏలుకెట్టుకున్న ఉంగరం నిజమైన ఉంగరం కాదంట, నకిలీ ఉంగరం అంట. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అలాని నీకెవరు చెప్పారు? వర్మ వల్ల అమ్మ చెప్తుందంట బావా. వదినా,
చెప్పు వర్మ. సాధ్యమైనంత త్వరగా ఆ ఉంగరం ఎవరి దగ్గర ఉందో కనుక్కోండి వదినా. వాళ్ళ దగ్గర నుంచి ఆ ఉంగరం తీసుకోండి. ఎందుకంటే అది మా అమ్మ కోసం మా తాతగారు చేయించిన ఉంగరం. అదంటే మా అమ్మకి పంచ ప్రాణాలు. కేవలం నీకోసమే ఎన్నో సంవత్సరాలుగా పెట్టెలో ఉన్న ఉంగరాన్ని తీసిచ్చింది. నీ బాధ నాకు అర్థమైంది వర్మ. ఎంతో ఇలువైన ఉంగరాన్ని అజాగ్రత్త చేసి నేనే ఆ ఉంగరాన్ని పోగొట్టాను. ఎక్కడున్నా సరే ఆ ఉంగరాన్ని తెచ్చి తిరిగి నీకిచ్చే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ వదినా. త్వరగా ఆ పనిలో ఉండండి. అలాగే వర్మ, నువ్వేం కంగారు పడకో. ఆ ఉంగరం ఎక్కడికి పోదు, తిరిగి మళ్ళీ మీ ఇంటికే వస్తుంది. ఆ విషయం మీ అమ్మకి చెప్పు, సరేనా? అలాగే వదినా, ఉంటాను. చిట్టమ్మా, అసలు ఆ ఉంగరం నీకు ఇచ్చినట్టుగా గాని, ఆ ఉంగరం పెట్టుకుంటే వెలుగుతున్నట్టుగా గాని నీకు నాకు వర్మకి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. మరి అలాంటిది ఆ ఉంగరం ఎవరు కొట్టేసి ఉంటారు? ఎవరికి తెలియకపోతే ఎందుకు ఉంగరాన్ని మారుస్తారు బావా? ఖచ్చితంగా ఆ ఉంగరం నేను ఎట్టుకున్నప్పుడు మీ అమ్మ చూసుంటుంది. ఇదంతా మీ అమ్మ పని అయ్యుంటుంది. సరే, నీ అనుమానమే నిజం అనుకో. ఒకవేళ నీ చేతికి పెట్టుకున్నాక ఆ ఉంగరం వెలిగితే, నువ్వు జమీందారి కూతురు అని నిరూపణ జరిగితే అందులో మా అమ్మకొచ్చే నష్టం ఏముంది? ఖచ్చితంగా ఉంటుంది బావా. ఎందుకంటే నేనే గనక జమీందారు గారి కూతుర్నైతే మా వంశం సర్వనాశనం అయిపోవటానికి, మేము ఈ రోజు ఇన్ని ఇబ్బందులు పడ్డానికి కారణమెవరు? మీ అమ్మే కదా. అలాంటప్పుడు ఆ భయం మీ అమ్మని ఎంటాడదా? ఆ భయమే నాకు నిజాన్ని తెలియనీయకుండా ఆపాలని ప్రయత్నించదాసేపు. నిజమే చిట్టమ్మా, నీ మాటలు వింటుంటే నాకు కూడా మా అమ్మ మీద అనుమానం వస్తుంది. బావ ఏం చేద్దామో తెలియదు కానీ అర్జెంటుగా ఆ ఉంగరం ఎక్కడుందో ఎవరి దగ్గరుందో కనిపెట్టాలి. అప్పుడే నిజాలేటో బయటడతాయి బావా. అలాగే చిట్టమ్మ, ఈ క్షణం నుంచి మనం అదే పని మీద ఉందాం. తప్పకుండా ఆ ఉంగరం ఎక్కడున్నా సరే తిరిగి మళ్ళీ వర్మ వాళ్ళ ఇంటికి పంపిద్దాం, సరేనా? అలాగే బావా. ఒరే తమ్ముడు, తెలివిగా ఈ ఉంగరం కొట్టేశాం కాబట్టి సరిపోయిందిరా. లేదంటే ఈ పాటికి చిట్టమ్మే జమీందారు గారి వారసురాలన్న నిజం బయటపడుండేది. నువ్వు చెప్పింది నిజమే అక్క. అక్క, కాకపోతే ఈ రహస్యాన్ని ఎన్ని రోజులు దాయగలమంటావు? శాశ్వతంగా ఈ రహస్యాన్ని భూస్థాపితం చేస్తాన్రా. ఏడు చేస్తావో ఏటో. సిట్టెమ్మకి నిజం చెప్పడానికి రేసు కుక్కల్లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ఇంటి చుట్టూతో తెగ తిరిగేస్తున్నారు. అందులో ఒకణ్ణి మట్టు పెట్టేశాం కదరా. ఎవడో ఆ డిఎన్ఏ వాడేనా? అవునరా తమ్ముడు, వాడు ప్రాణాలతో ఉంటే మనకి ప్రమాదం. అందుకే కదా వాణ్ణి యమలోకానికి పంపించాం. ఏయ్ కాంతమ్మ, చిట్టమ్మకి నిజం చెప్తానని నా ప్రాణం తీయాలని చూస్తావా? చెప్తానే, నీ సంగతి చెప్తా. ఏటక్క, ఫోన్ చూసి అంతలా షాక్ అయిపోయావు? ఒకసారి ఈ నంబర్ చూడు. అక్క, ఈ నెంబరు ఆ డిఎన్ఏ వాడిదే కదా? అవునరా తమ్ముడు, కానీ వాడు చచ్చాడు కదరా. ఆడు సత్తే మరి ఫోన్ ఎలా చేస్తున్నాడు? సత్తే ఫోన్ ఎలా చేస్తాడక్క? ఆడు బతికే ఉండుంటాడు. మరి పులిగాడు చచ్చాడని చెప్పాడు. సచ్చినోడు, అంతా నాటకమై ఉంటది. నువ్వు మాట్లాడక్క. హలో. ఏ కాంతమ్మ, సచ్చిన అంజిగాడు ఎలా ఫోన్ చేశాడని భయపడుతున్నావా? భయమా?
భయం ఈ కాంతమ్మ బ్లడ్లోనే లేదురా. అసలు అంత కష్టపడి నిన్ను మర్డర్ చేయిస్తే అంత ఈజీగా ఎలా బతికి బయటపడ్డావురా? రాత కాంతమ్మ, విధి రాత. నేను బతకాలని, చిట్టమ్మే జమీందారి కూతురని నిజం చెప్పాలని ఆ దేవుడు నిర్ణయించాడు. అందుకే నువ్వు పులిరాజును పెట్టి నన్ను చంపించాలని చూసిన ఒక ధర్మాత్ముడు నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కాబట్టి మళ్ళీ నేను ప్రాణాలతో తిరిగొచ్చా. తప్పు చేశావురా అంజీ. నేను చంపినప్పుడే మర్యాదగా చచ్చిపోయుంటే రెండోసారి నా చేతుల్లో కుక్క చావు చచ్చే పరిస్థితి నీకొచ్చుండేది కాదు. ఏం చేయను, చంపిన పావునే మళ్ళీ మళ్ళీ చంపాల్సిన కర్మ పట్టింది నాకు. ఒరే అవతారం, పాపం అంజిగాడు చచ్చిపోలేదని చాలా బాధపడుతున్నాడ్రా. పులిరాజుగాడికి ఫోన్ చేసి వాడెక్కడున్నా చంపేమని చెప్పరా. అలాగే అక్క. బాధపడుకురా అంజీ. నిన్ను లేపేయడానికి మాకింకొక్క అవకాశం ఇవ్వు. ఖచ్చితంగా నిన్ను చంపేసి మేము పెద్ద హంతకులమని ప్రూవ్ చేసుకుంటాం. ఏ కాంతమ్మ, ప్రాణాలు తీయాలని చూసింది కాకుండా కామెడీ చేస్తున్నావా? చూడు, ఇప్పుడు నేను నేరుగా మీ ఇంటికే వస్తున్నా. చిట్టమ్మని కలుస్తున్నా. తనే జమీందారు కూతురని నిజం చెప్పబోతున్నా. నన్ను మర్డర్ చేయాలని చూసింది కూడా నువ్వేనని చెప్పి నీ మీద కేసు పెట్టించి జైలుకి పంపించబోతున్నా. రాసి పెట్టుకో. రేయ్, నువ్వు అడుగు పెట్టాలనుకుంటుంది నా ఇంట్లో కాదురా, సింహం నోట్లోకి. తెగించి వచ్చావో నా పంటికి పలహారం అయిపోతావు. మూసుకొని ఏదన్నా రాష్ట్రం పారిపో. కనీసం ప్రాణాలతోనైనా ఉంటావు. నోరుమోయ్. ఒకసారి చచ్చి బతికా. ఇక నాకు బతుకు మీద ఆశ లేదు, ప్రాణం అంటే భయం లేదు. అందుకు అన్ని రకాలుగా తెగించి మీ ఇంట్లో అడుగు పెడుతున్నా. చిట్టమ్మకి నిజం చెప్పాకే చేస్తా. రేయ్ రేయ్ రేయ్, ఏటైందక్క? ఫోన్ కట్ చేశాడ్రా చచ్చెదవా. ఇప్పుడు ఇక్కడికే వస్తాడంట. చిట్టమ్మకి నిజం చెప్తాడంట. మరి ఇప్పుడు ఎలాగాక? ఆడొకవేళ ఇంటికి వచ్చేస్తే సిట్టెమ్మకు నిజం చెప్పడమే కాకుండా మనవాడిని మర్డర్ చేయిపోయామని కూడా ఆడందరికి చెప్పేస్తాడక్క. ఇప్పుడు ఎలాగాక? అన్నింటికి ఒక్కటే పరిష్కారం రా. ఏటక్క అది? ఇంట్లో మనుషులు బయటకెళ్ళకూడదు. బయట వాళ్ళెవర్ని ఇంట్లోకి రానివ్వకూడదు. గేట్లన్నీ మూయించేయి, తాళాలు వేయించేయి. కొత్తవాడెవడైనా ఇంట్లోకి అడుగు పెడితే అక్కడే గొయ్యి తవ్వి నిలువున పాతై. అలాగేనక్క. కాకపోతే ఈరోజు ఈరోజు నీలాంబరికి సీమంతం ఏర్పాట్లు చేస్తున్నారు కదక్క. ఎవరు చేస్తున్నారు? ఎవరిని అడిగి చేస్తున్నారు? దానికి సీమంతం చేయకపోతే దేశానికేమైనా నష్టమా? పొరపాటున పేరంటాళ్ల ముసుగులో ఆ అంజిగాడు లోపలికి అడుగు పెడితే చిట్టమ్మకి నిజం తెలిసిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. సీమంతం ఆగాల్సిందే, ఆపి తీరాల్సిందే. పదరా. పదక్క.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వదినా, ఈ బట్టల్లో, ఈ నగల్లో, ఈ అలంకారంలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నిండు శూలాలు పున్నమి ఎన్నెల్లా కలకల్లాడిపోతూ మిలమిలా మెరిసిపోతుంది అంటే ఏటో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చూశాక ఆ మాట నిజమే అనిపిస్తుంది వదినా. చూడబోతే నీకు నా దిష్టి తగిలేలా ఉంది. బా 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 బా. ఖచ్చితంగా దిష్టి తీద్దామమ్మా. ముందు అలంకరణ పూర్తవని. బే వదినా, ఏటిది? నువ్వు ముచ్చట పడ్డట్టుగానే నా చేతుల మీదుగా నీ సీమంత కార్యక్రమం జరుగుతుంది కదా, మరి ఇంకెందుకు ఇలా బాధపడుతున్నావా? ఆడపడుచువైనా అమ్మ స్థానంలో నిలబడి నా సీమంతం జరిపిస్తుంటే నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు చిట్టమ్మ. నాకన్నా చిన్నదానివై పెద్ద మనసు చేసుకుని మా అమ్మని ఎదిరించి మరి ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు నీకు చేతులెత్తి మొక్కుతున్నాను చిట్టమ్మ. అజయ్ వదినా, ఏటిది వదినా? ఊరుకో వదినా. ఈ సమయంలో నువ్వు ఇలా బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. ఇలా మాట్లాడి నేను పరాయిదాన్ని చేయకు. అవునక్క, మేము ఎవరి ఫంక్షన్ జరిపిస్తున్నాం? మాకదే కదా. ఆ మాత్రం బాధ్యత మాకు లేదా? ఈ మాత్రం దానికి మాకు థ్యాంక్స్ చెప్తావా? చిట్టమ్మ చేస్తున్న ఈ పనికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదిరా తమ్ముడు. నన్ను నవమాసాలు మోసి పేగు తెంచి బ్రతుకు పంచిన నా తల్లే నన్ను పరాయిదాన్ని చేసి పక్కన పడేస్తే, వదినా నీకు నేనున్నాను అని అమ్మలాగా ఆప్యాయత పంచి, అక్కలాగా అనురాగాన్ని పంచి, నాకన్నీ తానే అండగా నిలబడ్డా ఈ ఆడపడుచు కోసం నేనెన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను. వదినా, నువ్వు మరీ నన్ను పొగడుతున్నావు. ఇవి పొగడ్తలు కాదు చిట్టమ్మ, నిజాలు. నువ్వు చేసే ఈ పనికి ఆ జన్మాంతం నీకు రుణపడి ఉంటాను. వదినా, వదినంటే అమ్మతో సమానం అంటారు. మా అమ్మ లాంటి వదిన నన్ను చిన్న కోరిక కోరింది. ఆ కోరిక కూడా నేను తీసలేదంటే నువ్వే కాదు, నీ కడుపులో ఉన్న నా అల్లుడు కూడా నన్ను తిట్టుకుంటాడు. అవును చిట్టమ్మోయ్, అసలే మన అల్లుడు మా అక్కలాగా అమాయకుడు కాదు, మీ అన్నలాగా వీరముదురు. ఆహా, అక్కడికి తమరేదో తక్కువైనట్టు. బా 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 బా. చిట్టమ్మ, ఈ రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చిందో అడుగు. కన్న తల్లిని పట్టుకొని రాక్షసి అన్నప్పుడే అర్థమైందే ఆ రాక్షసి నువ్వో నేనో అని.
బాగా చెప్పావక్క. ఇదిగో సిట్టమ్మా, ఈరోజు సీమంతాలు గీమంతాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఏమీ ఎట్టకండి. ఏ ఎందుకు అడగకూడదు? ఎందుకంటే ఈ సీమంతం జరగడం నాకు ఇష్టం లేదు గనక. అత్త, నిజానికి కన్న తల్లిగా ఈ కార్యక్రమాలన్నీ నువ్వు జరిపించాలి. నువ్వు కాదన్నావని నేను జరిపిస్తున్నాను. అది కూడా నువ్వు వద్దంటే పాపం వదిన ఎంత బాధపడుతుందో తెలుసా? సోదొద్దు. ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం జరగాలన్నా ఏం చెయ్యాలన్నా నా అనుమతితోనే చెయ్యాలి. నేనొప్పుకుంటేనే జరగాలి.